Hello everyone, welcome. Welcome back to our YouTube platform Current Affairs Adda. సో ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? ఇక లుక్ ఇన్ టు అవర్ ఫస్ట్ కరెంట్ అఫైర్. ఎస్, ఫస్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడొచ్చు లేక్ నెట్రాన్. సో ఈ లేక్ నెట్రాన్ ఎందుకు మనకి వార్తల్లోకి రావడం జరిగింది అంటే, సో ఇది మనకి టాంజానియా కెన్యా బార్డర్లో లొకేట్ అయి ఉండడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే క్లైమాటికల్ కండిషన్స్ వల్ల ప్రజెంట్ మనం గ్లోబల్ వార్మింగ్ కాదు గ్లోబల్ బర్నింగ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. సో దీంట్లో భాగంగా ఈ లేక్ మొత్తం కంప్లీట్ గా డిసపియర్ అయిపోవడానికి చాలా వరకు ప్రాబిలిటీ ఉంది అని ఈ లేక్ ఈ రోజు మనకి లైమ్ లైట్ లోకి రావడం జరిగింది. అర్థమవుతుందా? సో ఈ గ్లోబల్ బర్నింగ్ వల్ల ఈ లేక్ కంప్లీట్ గా డిసపియర్ అయిపోతుంది అంట. సో చూడండి, ఈ లేక్ మీకు రెడ్ కలర్ లో కనబడుతుంది. ఈ లేక్ అంట కంప్లీట్ గా క్షారమయమైన లేక్. దీని నేచర్ ఏంటి? బేసిస్ నేచర్. ఎందుకు ఇది బేసిస్ గా మారింది? సో ఎందుకు ఇది బేసిస్ గా మారిందంటే దీని పక్కనే, సో ఇక్కడ మనం చూడొచ్చండి, ఇది బేసిస్ గా మారడానికి గల కారణంలో ఇంకోటి కూడా చూడొచ్చు. ఇలా యానిమల్స్ ఇక్కడ డీకే అవ్వడం కానీ, ఇక్కడ మీరు ఫ్లెమింగోస్ ని కూడా చూడొచ్చు. ఈ ఫ్లెమింగోస్ కి ఇది హ్యాబిటేట్స్ గా ఉండడం కానీ, ఇలాంటి థింగ్స్ ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఎందుకు ఇంత సాలిడ్ గా మారడం జరిగిందంటే దీని పక్కనే ఉన్న ఒక వాల్కనో అండి. ఈ వాల్కనో ఏంటంటే ఓల్డ్ డోయిన్యో లేంగాయ్ వాల్కనో. వాల్కనో పేరేంటి? ఓల్డ్ డోయిన్యో లేంగాయ్ వాల్కనో. దిస్ ద వరల్డ్స్ ఓన్లీ యాక్టివ్ కార్బోనేటైట్ వాల్కనో. సో ఇది కార్బన్ పార్టికల్స్ ని ఎక్కువగా ఎమిట్ చేస్తుందండి. అర్థమవుతుందా? ఇది కార్బన్ పార్టికల్స్ ని ఎక్కువగా ఎమిట్ చేస్తుంది. ఓకేనా? ఆ కండిషన్ ఇది ఈ లేక్ కి చాలా దగ్గరగా ఉండడం జరిగింది. ఈ లేక్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నార్థర్న్ టాంజానియా, బార్డరింగ్ ద కెన్యా, in the Gregory Rift Valley as the part of the East African Rift System. అంటే ఆఫ్రికాలో తూర్పు భాగంగా ఇది లొకేట్ అయి ఉంది. సో ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది? ఎగ్జాక్ట్ గా కెన్యా అండ్ టాంజానియా బార్డర్ లొకేట్ అయి ఉండడం జరిగింది. ఎంగొరాంగోరో డిస్ట్రిక్ట్ అరుషా రీజియన్ లో ఇది లొకేట్ అయ్యి మనం చూడొచ్చు. దీని ఆల్కలైన్ కెపాసిటీ ఎంత ఉంది అంటే దీని పిహెచ్ వాల్యూ వచ్చేసి మనం 5 నుంచి 12 వరకు చూడొచ్చు. జనరల్ గా మనం పిహెచ్ వాల్యూస్ 0 to 7 to 14 వరకు చూడడం జరుగుతుంది కదా. ఈ రేంజ్ ని మనం ఏమని పిలుస్తున్నాం? ఈ రేంజ్ ని మనం యాసిడ్స్, ఈ రేంజ్ ని మనం బేసిస్ లేదా క్షారాలు అని పిలవడం జరుగుతుంది. దీని రేంజ్ వచ్చేసి ఈ 5 to 12 వరకు దీని రేంజ్ ని మనం చూడడం జరుగుతుంది. సో ఇంతవరకు ఇది ఆల్మోస్ట్ కొరోజివ్ యాజ్ అమ్మోనియా. అంటే అమ్మోనియా ఎలా అయితే తినేలాగా మనకు ఉంటుందో అలా అన్నట్లు. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ యానిమల్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అవి ఎంతవరకు డీకే అవ్వడం జరిగింది. సో ఇలా అండ్ ఇది ఇంకేం చేస్తుంది అంటే ఇది అంత రెడ్ గా అండ్ ఇంత సాలిడ్ గా ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు హాలోఫిలిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అనే బ్యాక్టీరియా వల్ల ఇది ఇంత సాలినిటీని అండ్ ఇంతవరకు ఈ రెడ్డిష్ కలర్ ని ఇది మనకి ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఇది ఫ్లెమింగోస్ కి హ్యాబిటాట్ కూడా ఉండడం జరుగుతుంది. ఒకసారి మిమ్మల్ని రియల్ టైం విజువలైజేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి చూడండి, దిస్ ఇస్ టాంజానియా. ఈ మీదే మనకేంటి కెన్యా కనబడుతుంది. సో ఈ కెన్యా అండ్ టాంజానియా బార్డర్ మీకు కనబడుతుంది కదా, బార్డర్ లైన్ కనబడుతుంది కదా. సో ఈ లైన్ దగ్గర మనం దీన్ని చూడొచ్చు. అర్థమవుతుందా? ఈ లైన్ దగ్గర మనం దీన్ని చూడొచ్చు. సో ఇక్కడే మనకి ఈ వాల్కనోస్ కూడా కనబడుతున్నాయండి. సో ఇక్కడ మనకి వాల్కనోస్ కనబడుతుంది. ఇంకో దాన్ని లోడ్ చేయడం జరిగింది. సో ఇదండి ఓల్డ్ డోయిన్యో లేంగాయ్ వాల్కనో. అర్థమవుతుందా? ఇది ఓల్డ్ డోయిన్యో లేంగాయ్ వాల్కనో. సో చూడొచ్చు ఇక్కడ మనం లేక్ నాట్రాన్ ఇక్కడ కనబడుతుంది కదా, లేక్ నాట్రాన్. దీని కిందే ఉండడం జరిగింది. ఇది ప్రపంచంలోనే యాక్టివ్ కార్బోనేటైట్ వాల్కనో. అర్థమవుతుంది కదా. సో చూడండి, నల్లగా కనబడుతుంది కదా ఈ వాల్కనో మీకు. సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూస్ అండి. సో అంత సాలినిట్ గా ఉండడానికి గల కారణం ఏంటి అండ్ ఆ సిచ్యువేషన్ అక్కడ అలా ఎందుకు ఏర్పడ్డాయి, వీటన్నిటికీ ఈ వాల్కనో సమాధానం. సో ఈ కాంటెక్స్ట్ లో మనం దీన్ని చూడొచ్చు. అండ్ ఇది ఎందుకు థ్రెట్స్ టు ద లేక్ నెట్రాన్ ఎకోసిస్టమ్ కి ఇప్పుడు ఎందుకు చికాకులు వచ్చినాయంటే క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణం మారడం ఒకటి, తర్వాత డెవలప్మెంట్ అంటూ ఈ లేక్ ని మనం ఎన్క్రోచ్ చేయడం జరిగింది. దాంతో పాటు అగ్రికల్చర్ రన్ ఆఫ్ అండ్ పొల్యూషన్ మనం పెంచుతున్న కాలుష్య కారకాలు కానీ, తర్వాత ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్. యాక్చువల్ గా ఇది రామ్సర్ సైట్ అండి. ఇది రామ్సర్ సైట్ అయినా దీనికి మనం ప్రొటెక్షన్ లో అంటే రక్షణలో లోపాలు ఉండడం జరిగింది. అంటే దీన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది ఎక్కువగా దీన్ని చూసుకోలేకపోవడం వల్ల కూడా ఈ లేక్ అనేది కనుమరుగైపోవడానికి చాలా దగ్గరగా ఉంది అని కరెంట్ అఫైర్స్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అదే విధంగా ఇదంతా దీనికి సంబంధించిన తెలుగు స్క్రిప్ట్ అండి. మన పీడిఎఫ్ లో మనం బైలింగ్వల్ గా తెలుగు ఇంగ్లీష్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏమైనా పాయింట్స్ మిస్ అయినా
అక్కడ పీడిఎఫ్ని అక్వైర్ చేసుకొని అందులో డేటాని క్లీన్గా నీట్గా నోట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడొచ్చు. ఎవరండి ఈయన? ఈయన ఎవరు? ఈయన మన బీహార్ సీఎం నితీష్ గారే కదా. సో నితీష్ గారు ఈ రోజు ఎందుకు వార్తల్లోకి రావడం జరిగిందంటే, ఎస్, బిక్రమ్ లాక్ కెనాల్ సోలార్ ప్రాజెక్ట్. ఏంటండి? బిక్రమ్ లాక్ కెనాల్ సోలార్ ప్రాజెక్ట్. సో ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, ఆ రాష్ట్రంలో దిస్ ఇస్ ద ఫస్ట్ కెనాల్ సోలార్ ప్రాజెక్ట్. సింపుల్ అండి, మీ అందరు కెనాల్ తెలుసు కదా. కెనాల్ ఇలా ఉంటుంది. ఈ కెనాల్కి అడ్డంగా ఇలా సోలార్ రూఫ్స్ని పెడతారండి. ఈ కెనాల్కి అడ్డంగా ఇలా సోలార్ రూఫ్స్ని పెడతారు. అర్థమవుతుందా? ఈ కెనాల్కి అడ్డంగా ఇలా సోలార్ రూఫ్స్ని పెట్టడం జరుగుతుంది. ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? లోపల ఉన్న వాటర్ ఎవాపరేట్ కావు అండ్ మనకు సోలార్ ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ కాంటెక్స్ట్ లో ఎప్పుడు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది? జూన్ 10th ఇనాగ్రేట్ జరిగింది. ఎవరు? సీఎం నితీష్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈయన ఏమని మాట్లాడుతున్నారు? రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎకో ఫ్రెండ్లీ డెవలప్మెంట్ కింద ఏ పథకం కింద? జల్ జీవన్ హరియాలి మిషన్ కింద మేము దీన్ని చేశామని చెప్పడం జరుగుతుంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు ఎలాంటి ఇబ్బంది లేదు. జీరో రూపీస్తోనే మేము దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో దీన్ని తీసుకురావడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. సో లొకేషన్ చూడండి, బిక్రమ్ లాక్ కెనాల్, పట్నా డిస్ట్రిక్ట్ లో. ఎంతవరకు, ఎన్ని మెగావాట్స్ వరకు? 2 మెగావాట్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దీనికి ఖర్చు ఏమైనా జరుగుతుందా? ఎలాంటి ఖర్చు లేదు. కంప్లీట్ గా ప్రైవేట్ వాళ్ళ దీన్ని ఖర్చు చేయడం జరుగుతుంది. సో దీనికి ఒక యూనిట్ కి ఎన్ని రూపాయలు? 3 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది 25 years వరకు. సో ఇంత స్టోరీ మాకు అవసరం వస్తారంటే ఇదంతా అవసరం లేదు. జస్ట్ బిక్రమ్ లాక్ కెనాల్ సోలార్ ప్రాజెక్టు ఇటీవల ఎక్కడ మనం చూడడం జరిగింది. ఎవరు? ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సరిపోతుందంటే ఇంతకు మించి మనకి ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు బీహార్ మనకి లైమ్లైట్లోకి వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్, బీహార్లో ఎన్ని లోక్సభ ఎంపీ సీట్లు ఉన్నాయో తెలిస్తే డూ కమెంట్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనం చూడొచ్చు వీళ్ళందరూ సమ్ గేదర్ చేస్తున్నారు, కొన్నిటిని మెషిన్లో వేస్తున్నారు. దీంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక లిక్కర్ని తయారు చేస్తున్నారు. ఎస్, మీరు వింటుంది నిజమే, ఒక లిక్కర్ని తయారు చేస్తున్నారు. ఈరోజు ఏంటి అంటే, ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఫెనీ. ఇట్ ఈస్ ఫెనీ. గోవాలో ఈ ఫెనీ అనే లిక్కర్కి ఈ మంత్లో వెరీ రీసెంట్గా జిఐ ట్యాగ్ రావడం జరిగింది. సో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రావడం జరిగింది. సో మీరు చూడండి, మన కరెంట్ అఫైర్స్ స్టార్ట్ నుంచి ఇప్పటివరకు మనం చాలా వరకు జిఐ ట్యాగ్స్ మాట్లాడుకోవడం జరిగింది. వెరీ రీసెంట్గా తమిళనాడులో ఉన్న ఆ కుంభకోణం బీటీ లీఫ్ని కానీ, లేదంటే తిరునల్వేలి దగ్గర దొరికే ఒక గార్లాండ్ గురించి కానీ, తర్వాత మనం కలన్మక్ రైస్ గురించి కానీ, అండ్ అదే విధిగా ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఫెనీ లిక్కర్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. వీటన్నిటికీ జిఐ ట్యాక్స్ రావడం జరిగింది. సో ఈ జిఐ ట్యాక్స్ గురించి మాట్లాడినప్పుడు దీనికి సంబంధించిన యాక్ట్ ఏంటి? 1999లో వచ్చింది. దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2003లో ఎస్టాబ్లిష్ అయింది. ఫస్ట్ జిఐ ట్యాగ్ ఏంటి? డార్జిలింగ్ టీ. అర్థమవుతుందా? ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది? సో ఇక్కడ మనం చూడొచ్చు ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఏ డిపార్ట్మెంట్ కింద? డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్, ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కింద పనిచేయడం జరుగుతుంది. అర్థమవుతుంది? ఇవన్నీ మనం స్టాక్ జీకే ఓరియంటల్ ప్రతిరోజు మాట్లాడుకుంటున్న మాటలే, కొత్తగా మనం ఏం మాట్లాడుకోవట్లేదు. సో ఇక్కడ ఏంటి అంటే దీన్ని మనం ఏమంటున్నామంటే కాస్కర్ డిస్టిలరీ ఫెనీ. ఓకేనా? కాస్కర్ డిస్టిలరీ ఫెనీ లిక్కర్. ఓకేనా? ఫెనీ లిక్కర్ అని మనం దీన్ని పిలవడం జరుగుతుంది. ఇది ఎస్పెషల్లీ ఎక్కడ తయారవుతుంది? పనాజీ. మీ అందరికీ తెలిసిందే, గోవా క్యాపిటల్ కదా పనాజీ. ఈ గోవా క్యాపిటల్ పనాజీలో ననోరా విలేజ్ లో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా క్యాషు ఫ్రూట్స్ ని తీసుకొస్తారు, వీటిని ఇలా గ్రైండ్ చేస్తారు. తర్వాత మనం చూస్తే వీటిని ఇలా డిపార్ట్ చేయడం కానీ, ఇలా కుండల్లో హీట్ చేయడం కానీ, తర్వాత వీటిని బయటకు తీయడం కానీ, ఈ ప్రాసెస్ మొత్తం మనం చూడొచ్చు. ఇక్కడ మీకు కనబడుతుంది కదా కాస్కర్ హెరిటేజ్ డిస్టిలరీ. సో ఇలా మనం ఈ లిక్కర్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఈ లిక్కర్ కి అంట గోవా గవర్నమెంట్ ఏమని హోదా ఇచ్చిందంటే 2016లో డిక్లేర్డ్ ఫెనీ యాజ్ ద హెరిటేజ్ స్పిరిట్ ఆఫ్ గోవా. అంటే గోవాకి వచ్చిన ప్రతి వాళ్ళు ఆ ఫెనీని ఖచ్చితంగా తాగాలి అనే ఉద్దేశంతో కూడా హెరిటేజ్ స్పిరిట్ ఆఫ్ గోవాగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన మొత్తం ఇష్యూస్. అండ్ ఇక్కడ మీరు ఒక పదాన్ని చూడొచ్చండి, బాటికార్స్. ఏం పేరు? బాటికార్స్. ఈ బాటికార్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ. ఎస్, ఇక్కడ కొంతమంది తీసుకొస్తున్నారు,
ఇక్కడ కొంతమంది తీసుకొస్తున్నారు, కొంతమంది దీని యొక్క ప్రాసెస్ చేస్తున్నారు. సో వీళ్ళని ఇలా ఎవరైతే ఈ వర్క్ చేస్తారో వీళ్ళందరినీ ఏమంటారంటే బాటికాస్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనం క్వశ్చన్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇది గోవాకి సంబంధించిన జిఏ ట్యాగ్ ఒకటి. సో ఇప్పటి వరకు మనం ఎన్ని జిఏ ట్యాగ్ ఇప్పటి వరకు దేశంలో హైయెస్ట్ జిఏ ట్యాక్స్ ఏ రాష్ట్రం, సెకండ్ హైయెస్ట్ జిఏ ట్యాక్స్ ఏ రాష్ట్రం, తెలంగాణలో ఎన్ని జిఏ ట్యాక్స్ ఉండడం జరిగింది. సో ఫస్ట్ జిఏ ట్యాగ్ ఏంటి, ఇలా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదా ఇటీవల కాలం కనబడ్డ పెనీ లిక్కర్ అనేది ఏ రాష్ట్రం సంబంధించిన జిఏ ట్యాగ్, లేదంటే బాటికర్ అనే పదం ఇప్పట్లో మనకు వార్తల్లో ఉంది, ఇది దేనికి సంబంధించిన పదం అనే లాగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఇది తెలుగు స్క్రిప్ట్ అండి. ఎస్, ఇక్కడ మనం చూస్తే జిఏ ట్యాగ్ గురించి ఇప్పుడు నేను చెప్పినట్లుగా సో 1919లో యాక్ట్లో భాగంగా, లేదంటే 2003లో దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ కన్స్ట్రక్ట్ అవ్వడం, ఫస్ట్ జిఏ ట్యాగ్ మనం డార్జిలింగ్ టీని మాట్లాడుకోవడం జరిగింది. ఎప్పుడు 2004లో. ఓకేనా? సో దీనికి సంబంధించిన రెన్యువల్ అనేది ఎవ్రీ 10 years కోసం చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఇప్పుడు మనకి బ్లాక్ బాక్స్. సో మనందరికీ తెలుసు ఏంటి, 2 days కింద అహ్మదాబాద్లో ఏం జరిగింది, ఒక ప్లేన్ అనేది క్రాష్ అవ్వడం జరిగింది. అప్రాక్సిమేట్లీ అందిన లెక్కల ప్రకారం 273 మెంబర్స్ వరకు చనిపోవడం జరిగింది. 273 మెంబర్స్ వరకు చనిపోవడం జరిగింది, ఒకే ఒకరు బ్రతికారు. సో చాలా పెద్ద ట్రాజెడిక్ ఇష్యూ ఇది. ఈ కాంటెక్స్ట్లో మళ్ళీ మనకి లైమ్ లైట్లోకి వచ్చింది ఏంటంటే బ్లాక్ బాక్స్. ఏంటి, బ్లాక్ బాక్స్ లైమ్ లైట్లోకి వచ్చింది. సో ఈ బ్లాక్ బాక్స్ ఏం చెప్తుంది, బ్లాక్ బాక్సే కానీ నిజంగా అది బ్లాక్ కలర్లో ఉందా, లేదు కదా, ఆరెంజ్ కలర్లో ఉంది. సో ఈ బ్లాక్ బాక్స్ ఏం చెప్తుంది అంటే ఒక ప్లేన్ అనేది క్రాష్ అయిపోయినా దాంట్లో మాత్రం బ్లాక్ బాక్స్ మిగిలే ఉంటుంది. సార్ అది ఎలా సార్, అది ఎలా అంటే ఐ విల్ షో యూ. సో ఎగ్జాక్ట్లీగా ఈ బ్లాక్ బాక్స్ అనేది మనకి ఈ లొకేషన్ సెట్ అవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో ప్లేన్ మొత్తం క్రాష్ అయినా ఈ తోక భాగంలో సెట్ అయిపోయింది కాబట్టి ఇది క్రాష్ అవ్వడానికి లేదా ఫెయిల్ అవ్వడానికి ఏమాత్రం ఛాన్స్ లేదు. ఇది ఎంతవరకు తట్టుకుంటుంది అంటే, సో చూడండి ఇది ఎంతవరకు తట్టుకుంటుందంటే 3400 times ఫోర్స్ ఆఫ్ ద గ్రావిటీ అండ్ టెంపరేచర్ అప్ టు 11,000 degrees. సో గ్రావిటీ ఉంది కదా, ఈ గ్రావిటీకి ఎన్ని రెట్లు, 3400 రెట్లు. అదే ఒక టెంపరేచర్ అయితే ఇంత టెంపరేచర్ని తట్టుకోవడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ అహ్మదాబాద్లో జరిగిన దగ్గర 1000 degree టెంపరేచర్ని కూడా ఆ బాక్స్ తట్టుకోవడం జరిగింది. అర్థమవుతుంది కదా? సో ఇందులో మనం 2 బ్లాక్ బాక్స్ని చూడడం జరుగుతుంది. ఒక బ్లాక్ బాక్స్ ఏంటంటే ఫ్లైట్ డేటా మొత్తాన్ని రికార్డ్ చేస్తుంది. మరొక బ్లాక్ బాక్స్ ఏంటంటే కాక్పిట్ వాయిస్ రికార్డ్ని చేస్తుంది. కాక్పిట్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఇద్దరు పైలట్స్ ఉంటారు కదా, వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఆ డేటా మొత్తాన్ని ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్లైట్ డేటా అంటే ఫ్లైట్ అది ఎందుకు ఆ ఇష్యూ జరిగింది, టేక్ ఆఫ్ లో జరిగిందా, ల్యాండింగ్ లో జరిగిందా, లేదంటే ఏదైనా ఇంజన్స్ కానీ ఏమైనా డిస్టర్బ్ అయ్యాయా, లేకపోతే ఏమైనా పాడయ్యా, ఈ ప్రతి ఒక్క విషయాన్ని ఇది మనకి ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా? సో ఇది బ్లాక్ బాక్స్ కి సంబంధించిన ఇష్యూ. దీనికి సంబంధించి కొన్ని మేజర్ పాయింట్స్ తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, దీన్ని ఎవరు తయారు చేశారంటే ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ డేవిడ్ వారెన్ దీన్ని తయారు చేయడం జరిగింది. సో దీంట్లో మనకి కాక్పిట్ వాయిస్ రికార్డ్ కానీ ఫ్లైట్ డేటా రికార్డర్ కానీ ఈ రెండు ఉండడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే ఇది ఏంటి అంటే దీని యొక్క విమానం యొక్క వేగం కానీ ఎంత ఎత్తులో జరుగుతున్నప్పుడు ఆ ప్రమాదం మనకు జరిగింది కానీ దాని పిచ్ కానీ దాని రోల్ కానీ ఆటో పైలట్ యొక్క సిచ్యువేషన్స్ కానీ ఇలా 80 కంటే ఎక్కువ విభిన్న రకాల సమాచారాన్ని ఇది మొత్తం గెదర్ చేసి అది ఎందుకు అలా యాక్సిడెంట్ జరిగింది అనే మొత్తం ఇన్ఫర్మేషన్ ని ఇది ఇవ్వడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ పరంగా కూడా ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఓకేనా? ఎస్, ఇది దీనికి సంబంధించిన ఇంగ్లీష్ స్క్రిప్ట్ అండి. యా, ఇప్పుడు చూస్తే మళ్ళీ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ఈ మధ్య కొంచెం మనం రైవల్ని చూడొచ్చు. సో థింగ్ ఏంటి అంటే ఈ గొడవ అంతా దేని వల్ల వచ్చిందంటే ఈ మామిడి పళ్ళ వల్ల రావడం జరిగింది. ఈ మామిడి పళ్ళని మనం ఏమని పిలుస్తున్నామంటే తోతాపురి మామిడి పండ్లు. ఏం మామిడి పండ్లు? తోతాపురి మామిడి పండ్లు. సో కాంటెక్స్ట్ ఏంటి అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ దగ్గర మనకి కర్ణాటక బార్డర్ కూడా దగ్గరగా ఉంటుంది కదా. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ తోతాపురి మామిడి పండ్లని ఎక్కడ మనకి కర్ణాటకలో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 5 రూపీస్ అలా ఉంటే మన దగ్గర అంటే ఏపీలో 8 రూపీస్ వరకు అమ్మడం జరిగింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్? పక్కనేమో ఈ రేటు, ఇక్కడేమో ఈ రేటు, ఇది ఎంతవరకు కరెక్ట్? సో దీన్ని ఏం చేస్తుందంటే మామిడి పండ్లు చౌకగా ఉన్నాయని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని నిషేధాన్ని సమర్థించింది. సో ఇది మాకు అవసరం లేదు. కర్ణాటకలో తోతాపూరి వచ్చేసి కేజీ 5 రూపీస్ నుంచి 6 రూపీస్ ఉంటే ఆంధ్రప్రదేశ్ సేకరణకు వచ్చేసరికి కేజీ 8 రూపీస్గా నిర్ణయించారు. చౌకైన మామిడి పండ్ల మార్కెట్ని ముంచెత్తితే స్థానిక రైతుల్ని మార్కెట్ నష్టాల నుంచి రక్షించడమే కదా ప్రభుత్వ లక్ష్యం అని ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఏం జరుగుతుంది? సో ఇప్పుడు కర్ణాటక మామిడి పండ్లు బ్యాన్ చేయడం జరిగింది. సో వాటికి కూడా మార్కెట్ లేదు. అలాంటప్పుడు కర్ణాటక ఏం చేస్తుంది? ఈ ఏపీకి సంబంధించిన ఇష్యూస్ని కూడా అక్కడ బ్యాన్ చేయడం జరుగుతుంది కదా. దీనివల్ల చివరిగా నష్టపోయేది ఎవరు?
సో మనమే కదా చివరిగా నష్టపోయేది. అంటే మనకు సంబంధించిన రైతులకు ప్రొడక్ట్స్ అక్కడ అమ్ముడు ఉన్నప్పుడు, అక్కడ వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ మన దగ్గర అమ్ముడు ఉన్నప్పుడు ఎవరికి ఇంటర్నల్గా అయితే లాస్ట్ చిట్ట చివరిగా ఎవరికి జరుగుతుంది నష్టం? ప్రజలకే జరుగుతుంది. సో ఇది ఒక సెన్సిటివ్ టాపిక్. దీన్ని ఒకసారి కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఆ కాంటెక్స్ట్ లో ఎస్పెషల్లీ ఏ మామిడి పండ్లు తోతాపురి మామిడి పండ్లు ఈ కాంటెక్స్ట్ లో లైమ్ లైట్ లోకి రావడం జరిగింది. ఇది ఏపీకి సంబంధించిన ఇష్యూ. ఓకేనా? ఎస్, ఇది మొత్తం ఇంగ్లీష్ స్క్రిప్ట్ అండి. యా. సో నెక్స్ట్ ఈరోజు జూన్ 14th ఎవరి బర్త్డే? కారల్ లాన్స్ స్టీనర్ బర్త్డే యానివర్సరీ మనం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే యానివర్సరీగా వరల్డ్ బ్లడ్ డోనార్ డేని మనం నిర్వహించడం జరుగుతుంది. అసలు ఈయన ఎవరు అంటే బేసిక్గా మనం చూడొచ్చు ఆస్ట్రియా దేశానికి చెందిన బయాలజీ సైంటిస్ట్ కారల్ లాన్స్ స్టీనర్ 1901లో మానవుల్లో ప్రధాన రక్త గ్రూపులైన ఏబిలని కనుక్కున్నారు. తర్వాత 1902లో ఈయన ఫ్రెండ్ అయిన ఆల్ఫ్రెడ్ డెకాస్టెల్లో ఆండ్రియానో స్టర్లీ ఏబి రక్తవర్ణాన్ని గుర్తించారు. ఈయన ఏ రక్తవర్ణాలను కనుగొనడం జరిగింది? ఈయన జస్ట్ ఏ బి ఓ. తర్వాత ఆయన ఫ్రెండ్ అయిన ఆల్ఫ్రెడ్ డెకాస్టెల్లో ఆండ్రియానో ఏబి రక్త వర్గాలను కనుగొనడం జరిగింది. సో ఇలా రక్త వర్గాలను కనుగొన్నారు కాబట్టి ఈయన బర్త్ యానివర్సరీ మన ట్రిబ్యూట్ గా ప్రతి సంవత్సరం జూన్ 14th వరల్డ్ బ్లడ్ డోనార్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ థీమ్ చూస్తే ఈసారి గివ్ బ్లడ్, గివ్ హోప్, టుగెదర్ వి సేవ్ లైఫ్స్. గివ్ బ్లడ్, గివ్ హోప్, టుగెదర్ వి సేవ్ లైఫ్ అనే థీమ్తో రక్తాన్ని ఇవ్వండి, హోప్ ఇవ్వండి, మన అందరం ఇతరుల జీవితాలను కాపాడదాం అనే థీమ్తో ఇక్కడ ఈసారి ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? ఎస్. సో నెక్స్ట్ సాల్మోనెల్లా ఇప్పుడు మనకి లైమ్లైట్ లోకి రావడం జరిగింది. ఇది ఒక బ్యాక్టీరియా అండి. ఇది వైరస్ కాదు, ప్రోటోజోన్ కాదు, ఫంగీ కాదు, ఇది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా మనకి జనరల్ గా సాల్మోనెల్లా టైఫాయిడ్ గురి చేస్తుంది, ఇది మనుషులకి ఇంటెస్టైన్ ని డ్యామేజ్ చేస్తుంది అని మనం మాట్లాడుకోవడం జరిగింది కదా. సో అదే కాంటెక్స్ట్ లో ఇక్కడ ఏంటి అంటే సాల్మోనెల్లా ఇన్ లేటెస్ట్ న్యూస్. అసలు సాల్మోనెల్లా ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఏ రీసెంట్ సాల్మోనెల్లా అవుట్ బ్రేక్ లింక్డ్ టు ఎగ్స్ హ్యాస్ సికెండ్ అట్లీస్ట్ 79 people అక్రాస్ యుఎస్ స్టేట్స్. సో 7 USA రాష్ట్రాలలో ఈ స్టేల్ అయిపోయిన కోడిగుడ్లను వాడడం వల్ల ఈ సాల్మోనెల్లా దీని యొక్క సిమ్టమ్స్ ని గుర్తించడం జరిగిందట. ఎన్ని కేసెస్? 79 కేసెస్ ని గుర్తించడం జరిగింది. ఈ కాంటెక్స్ట్ లో మనం దీన్ని మాట్లాడుకోవడం జరుగుతుంది. సో వెరీ రీసెంట్ గా ఇలాంటి కాంటెక్స్ట్ లో మనం మాట్లాడుకునే కేసెస్ ఏంటి అంటే ఒకటి పోలియో అండి. ఈ పోలియోని మనం ఏ దేశం చూడడం జరిగింది? పపువా న్యూగినియా. ఏ దేశం చూడడం జరిగింది? పపువా న్యూగినియాలో చూడడం జరిగింది. అదే విధంగా కలరా ఆర్ డయేరియా, దీన్ని మనం ఎక్కడ చూడడం జరిగింది? దీన్ని మనం సూడాన్లో చూడడం జరిగింది. ఓకేనా? సూడాన్లో చూడడం జరిగింది. తర్వాత డిప్తీరియా. ఈ డిప్తీరియా మనం ఎక్కడ చూడడం జరిగింది? ఈస్టర్న్ యూరోప్ లో చూడడం జరిగింది. ఇప్పుడు సాల్మోనెల్లా. ఈ సాల్మోనెల్లాని మనం ఎక్కడ చూడడం జరిగింది? యుఎస్ఏ లోని 7 states చూడడం జరిగింది. అర్థమవుతుందా వాట్ ఐఎమ్ టెల్లింగ్ టు యూ? ఎస్. సో ఇది మనం కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అయిన ఈ వన్ మంత్ లో మనం చూసిన కేసెస్ ఇవ్వండి. పోలియో ఎక్కడ? పపువా న్యూగినియా చూడడం జరిగింది. కలరా డైరియా ఎక్కడ? సూడాన్ చూడడం జరిగింది. డిప్తీరియా ఎక్కడ? ఈస్టర్న్ యూరోప్ చూడడం జరిగింది. ఈరోజు సాల్మోనెల్లా ఎక్కడ? యూఎస్ఏలో చూడడం జరిగింది. సో ఇలా ఈ కాంటెక్స్ట్ లో ఇవన్నీ రావడం జరిగింది. సో అసలు ఇది ఏం చేస్తుంది అంటే జస్ట్ ఈ సాల్మోనెల్లాస్ అనే బ్యాక్టీరియా ఈ వ్యాధి కారణం అవుతుంది. ఇది గ్యాస్ట్రో ఎంటరిటిస్ అంటే ఫుడ్ పాయిజనింగ్ అండి. జనరల్ ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది? మనం స్టేల్ వాటర్ని కానీ, స్టేల్ ఫుడ్ని కానీ, లేదంటే ఏదైనా సరే మనకి కరెక్ట్గా లేనప్పుడు, హైజీన్గా లేనప్పుడు తీసుకోవడం వల్ల ఇప్పుడు మనకు జరుగుతుంది. అలాగే ఇది టైఫాయిడ్ జ్వరంగా కూడా మనం చూడొచ్చు. సో ఇన్ని కాంటెక్స్ట్లో దీన్ని మనం చూడొచ్చు. సో చాలా వరకు సిక్ అయిపోవడం జరుగుతుంది. సో ఇదే కాంటెక్స్ట్లో మనం చూస్తే దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే విరేచనాలు కానీ, జ్వరం కానీ, కడుపు నొప్పి కానీ. సో కొంతమందిలో అయితే దాదాపు 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు కానీ, 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పిల్లలు కానీ, వీళ్ళందరిలో దీని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. సో ఇలా ఈ సాల్మోనెల్లా అవుట్ బ్రోక్ ఇన్ యుఎస్లో మనం చూడడం జరిగింది. ఓకేనా? ఎస్. మన నెక్స్ట్ కరెంట్ అఫేర్ భారత్ బయోటెక్. ఈ భారత్ బయోటెక్ ఏంటంటే జిఎస్కే కంపెనీతో
చిన్న పిల్లల్లో వచ్చే డయేరియాకు ఈ భారత్ బయోటెక్ అనేది టీకాని సృష్టించడం జరిగింది అని లైన్ లోకి వచ్చింది. సో సరే ఈ డేటా మనకి ఏమీ అవసరం లేదు, ఇది ఏమీ మనకు అవసరం లేదు. జస్ట్ కాంటెక్స్ట్ ఏంటంటే ఇటీవలి కాలంలో చిన్నపిల్లల్లో వచ్చే డయేరియాకి ఎవరు టీకాను సృష్టించడం జరిగింది, ఏ కంపెనీ కొలాబరేషన్ టీకాను సృష్టించడం జరిగింది. సింపుల్, ఇంతకు మించి మనకి ఏం అవసరం లేదు. ఎవరు? భారత్ బయోటెక్ అండ్ జిఎస్కి కంపెనీ వాళ్ళు, వీళ్ళ సహాయంతోనే చిన్నపిల్లల్లో వచ్చే డయేరియాకి టీకాని సృష్టించడం జరిగింది అని చెప్తున్నాం. ఓకేనా? ఎస్. మనం నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడొచ్చు, మహాసముద్రాల రక్షణకు అంతర్జాతీయ సభ. ఇది ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్ లో ఉన్న నీస్ లో జరిగింది. ఓకేనా? ఫ్రాన్స్ లో ఉన్న నీస్ లో జరిగింది. ఫ్రాన్స్ లో ఉన్న నీస్ లో ఇది జరిగింది. సో మనం మాట్లాడుకున్నాం ఏంటి, 30/30 అంటే మనం 30% సముద్రాల్ని 2030 వరకు కాపాడాలి. ఒక థీమ్తో మనం 30/30 తీసుకోవడం జరిగింది కదా. సో ఇక్కడ ఫ్రాన్స్ లో ఉన్న నీస్ లో ఇది జరిగింది. ఫ్రాన్స్ మన ప్రధానమంత్రి అయిన ఇమాన్యుయల్ మాక్రాన్ ఏమని చెప్పడం జరిగిందంటే, ఈ 30/30 మనం ఇప్పటివరకు కాపాడదు, జస్ట్ మనం 2.7% వరకే కాపాడడం జరిగింది. ఎంత? 2.7% వరకే మనం ఇప్పటివరకు సముద్రాన్ని కాపాడడం జరిగింది. సో మనం ఇవన్నీ 2023లో మనం తీసుకున్నాం కదా ఇవన్నీ గోల్స్ ని. సో వీటిని మనం ఇప్పటివరకు కూడా అచీవ్ చేయలేదు. సో మనం చేయాల్సిన ఇంకెంతో ఉంది. మనం ఫస్ట్ ఈ డ్రాఫ్ట్ ని ఎవరెవరు తీసుకోవడం జరిగింది? ఫ్రాన్స్, సౌత్ కొరియా, EU యూరోపియన్ యూనియన్, వీటి మధ్య ఇది ఆమోదం తెలిపిన ఇప్పటి వరకు చాలా దేశాలు, దాదాపుగా 20 సభ్య దేశాల్లో అత్యధికంగా సమ్మతి తెలపాల్సి ఉంది. ఇప్పటివరకు మన దేశం కూడా దీనికి సంబంధించిన సమ్మతి తెలపలేదు. సో ఇలా కాంటాక్ట్ జరుగుతుంది. సో ఈ మహాసముద్రాల మీద జరుగుతున్న ఈ వీక్షణ అనేది ఇంకా చాలా వరకు మనం దీన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు నేషనల్ గా వీటికి సంబంధించిన గోల్స్ ని చెప్పాల్సిన అవసరం ఉంది అని ఈ ఈవెంట్ తోనే ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. ఇది దీని కాంటెక్స్ట్ అండి. ఓకే, ఎస్. ఇక మన నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ మనం చూడొచ్చు ఏంటి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెయిట్ అనే పదాన్ని నేను మాట్లాడడం జరిగింది. స్ట్రెయిట్ అంటే ఏంటి? ఇది ఒక జలసంధి, పేర్లో ఉంది జలసంధి. ఏంటి అంటే రెండు ల్యాండ్ మాసెస్ ని విడదీస్తూ లేదా ఇక్కడ కలుపుతూ ఉన్న ఒక జలభాగం ఇక్కడ మనం కనబడుతుంది కదా. సో దీన్ని మనం ఏమంటున్నామంటే జలసంధి, స్ట్రైట్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటి అంటే దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం? స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ లేదా హార్మోజ్ జలసంధి అని పిలవడం జరుగుతుంది. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే ఇరాన్ అండ్ USA వీటి మధ్యలో చాలా వరకు రైవల్రీ సిచ్యువేషన్ ఉన్న మనం చూడొచ్చు. సో యుద్ధ వాతావరణం కూడా తెరదీస్తుంది. ఈ కాంటెక్స్ట్ లో ఏంటి అంటే ఇక్కడ సైన్యాన్ని డిప్లాయ్ చేయడం జరిగింది. ఆ కాంటెక్స్ట్ లో మనం దీన్ని చూడడం జరుగుతుంది. ఓకేనా? సో మనం చూడొచ్చు, అమెరికాతో ఉద్రిక్తల మధ్య ఇరాన్ శనివారం హార్మోజ్ జలసంధికి సమీపంలో మూడు వివాదాస్పద ఐలాండ్స్ లో, ఒక ఐలాండ్ గ్రేటర్ టూంబ్, లెస్సర్ టూంబ్ అండ్ అబు ముసా, ఈ 3 ఐలాండ్స్ లో తన యొక్క ఆర్మీని డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్ లో ఈ హార్మోజ్ జలసంధిని మనం చూడడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఎస్. ఈ హార్మోజ్ జలసంధి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూస్తే, అసలు ఈ టాపిక్ అంతా మనకి ఏం అవసరం లేదు, డైరెక్ట్ గా మిమ్మల్ని రియల్ టైం విజువలేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ఓకేనా? ఇది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ఎస్. మీరు ఇప్పుడు చూడొచ్చండి, ఇప్పుడు మీరు చూడండి, కింద మనకు ఒమన్ ఉండడం జరిగింది, మీద ఇరాన్ ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి పర్షియన్ గల్ఫ్ కూడా ఉండడం జరిగింది, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఉండడం జరిగింది. సో నా ఇంట్రెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు చూడండి ఈ డేటా మొత్తం దాని జాగ్రఫికల్ లొకేషన్స్ కి సంబంధించిన ఇష్యూనే. ఇది చదివితే గుర్తుంటుందా? సరే నేను ఏమీ చదవను, నేను జస్ట్ చూస్తాను. ఇప్పుడు చెప్పండి, చూస్తే గుర్తుంటుందా? సో మీరే చెప్పండి. ఇప్పుడు ఇది ఇరాన్, ఇక్కడ చూడండి పర్షియన్ గల్ఫ్ దీని పక్కన ఉంది, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఇటు సైడ్ ఉంది. సో దీని కింద ఒమన్ ఉంది, ఇక్కడ UAE ఉండడం జరుగుతుంది, దీని మీద ఇరాన్ ఉండడం జరుగుతుంది. అర్థమవుతుందా? మనం మాట్లాడుకున్న ఐలాండ్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి కదా, ఈ ఐలాండ్స్ లోనే ఆర్మీని డిప్లాయ్ చేయడం జరిగింది. ఇది స్టేట్ ఆఫ్ హార్మోజ్. ఓకేనా? సో ఇదే విధంగా మీరు ఇంకా చాలా వరకు స్టేట్స్ ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తే మనకి ఏంటి, ఇది బాబ్ అల్ మండబ్ జలసంధి. ఓకేనా? ద స్ట్రెయిట్ ఆఫ్ బాబ్ అల్ మండబ్ ఇక్కడ మనకు కనబడుతుంది. సో అదే విధంగా ఇదంతా రెడ్ సీ మనకి. సో అదే విధంగా ఇక్కడ చూస్తే మనకి ఏంటి, ఇది సూయజ్ కెనాల్ కనబడుతుంది. సో ఇంకా ఇక్కడ మనం చూస్తే పోర్చుగల్ అండ్ మొరాకో మధ్యలో మనకు కనబడింది జిబ్రాల్టర్ జలసంధి. ఓకేనా? వెరీ రీసెంట్ గా మనం మాట్లాడుకున్న జలసంధి ఏంటి, కెర్చ్ స్ట్రైట్. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈ బ్లాక్ సీ అండ్ సీ ఆఫ్ అజో, వీటి మధ్యలో ఉన్న స్ట్రైట్ ఏంటి, దిస్ ఇస్ కెర్చ్ సీ. కనబడుతుంది కదా కెర్చ్ అని. సో ఇవన్నిటిని మీరు డిస్కస్ చేసిన అవసరం ఎంతగానో ఉంది. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న స్టేట్స్ ఏంటి,
ఒకటి కెర్చ్ స్ట్రైట్, కెర్చ్ స్ట్రైట్, కెర్చ్ స్ట్రైట్. సెకండ్ హర్మోస్ట్రైట్, హర్మోస్ట్రైట్. థర్డ్ బాబ్ అల్ మండిబ్ స్ట్రైట్. ఓకేనా, బాబ్ అల్ మండిబ్ స్ట్రైట్. తర్వాత మనం మాట్లాడుకుందండి జిబ్రాల్టర్ స్ట్రైట్, జిబ్రాల్టర్ స్ట్రైట్. ఎస్పెషల్లీ ఇది వరల్డ్ జాగ్రఫీ పరంగా చాలా వరకు ప్రాముఖ్యత ఉన్న ఏరియాస్. ఈ కెర్చ్ ని మనం ఎక్కడెక్కడ చూడడం జరిగింది? ఈ కెర్చ్ ని మనం యుక్రెయిన్ అండ్ రష్యా వీటి మధ్య చూడడం జరిగింది. హర్మోజ్ ని మనం ఎక్కడ చూడడం జరిగింది? యుఏఈ, ఒమన్, తర్వాత ఇరాన్ల మధ్య దీన్ని చూడడం జరిగింది. అదేవిధంగా బాబల్ మండి ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికా దగ్గర మనం చూడడం జరిగింది, హార్న్ ఆఫ్ ఆఫ్రికా. ఓకేనా, ఎస్. తర్వాత ఇక జిబ్రాల్టర్ మనం ఎక్కడ చూడడం జరిగింది? పోర్చుగల్ అండ్ మొరాకో మధ్యలో మనం దీన్ని చూడడం జరిగింది. సో ఈ రకంగా ఈ స్టేట్స్ ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో ఇది దీనికి సంబంధించిన మొత్తం ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ ఇది ఏమని చెప్తుంది అంటే ఎస్, వరల్డ్ కి సంబంధించిన మొత్తం లిక్విఫైడ్ గ్యాస్ లో దాదాపుగా 30% ఈ స్టేట్ గుండానే పాస్ అవుతుంది. అండ్ 25% ఆఫ్ ద ఆయిల్ పాస్ త్రూ ద స్ట్రేట్ ఆఫ్ హార్మోస్. 25% ఆయిల్ కూడా దీని గుండానే పాస్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ యుద్ధం వస్తే, అక్కడ యుద్ధం వస్తే రేట్లు మనకి పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి? సప్లై అనేది తగ్గిపోతుంది, డిమాండ్ అనేది పెరిగిపోతుంది. అప్పుడు ఎవరికి? ఇంటర్నల్గా మనకే కదా. సో ప్రపంచ దేశాలలో ఏ దేశానికి నష్టం జరిగినా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ని ప్రతి ఒక్కరు అనుభవించి తీరాల్సిందే అని ఇది చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఎస్. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఒకసారి అన్నిటినీ ఓవర్వ్యూ చూసుకుంటే ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడడం జరిగింది? లేక్ నేట్రాన్ గురించి మాట్లాడడం జరిగింది. ఎక్కడుంది? టాంజానియా, కెన్యా బార్డర్లో ఉండడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న గ్లోబల్ సిచ్యువేషన్స్ వల్ల ఇది దాదాపుగా డిసపియర్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఎస్. నెక్స్ట్ ఏంటి? బీహార్ సీఎం నితీష్ గారు ఏంటి బిక్రమ్ లాక్ కెనాల్ సోలార్ ప్రాజెక్ట్ తో మళ్ళీ వార్తల్లోకి రావడం జరిగింది. ఓకేనా, ఎస్. నెక్స్ట్ గోవాలో పెనీ అనే లిక్కర్ కి వెరీ రీసెంట్ గా జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఓకే, ఎస్. తర్వాత అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ని ఇన్సిడెంట్ గా తీసుకొని బ్లాక్ బాక్స్ దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ని ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు ఏపీ అండ్ కర్ణాటక మధ్య రైవల్రీ ఇష్యూస్ అబౌట్ తోతాపురి మామిడి పండ్ల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, తర్వాత June 14th వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే గురించి మాట్లాడుకోవడం జరిగింది. దాని థీమ్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత సాల్మోనెల్లా టైఫీ అవుట్ బ్రోక్ ఇన్ US 7 states లో చూడడం జరిగింది. ఓకే, ఇక చివరగా భారత్ బయోటెక్ చిన్నపిల్లలు వచ్చే డైరీ గురించి మాట్లాడడం జరిగింది. మహాసముద్ర రక్షణకి అంతర్జాతీయంగా మనం తీసుకున్న ఇష్యూస్ ని అడ్రస్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ ఆఫ్ హార్మోస్ యొక్క ఇంపార్టెన్స్ చూడడం జరిగింది. ఇదే విధంగా ప్రపంచంలో ఉన్న మరికొన్ని స్టేట్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకు మించి మోర్ క్వాలిటీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.